హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివిషాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్లో మేము నార్సింగ్ షాపింగ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక మ్యాచింగ్ దుపట్టా ఉంది. సో దానికోసం అనేసి ఫ్రాక్ కుట్టించుకునేటట్టు మెటీరియల్ చూస్తున్నాను. సో నాకు ఈ ఎల్లోదైతే బ్లూకి కాంబినేషన్గా నచ్చింది అండ్ నా దగ్గర ఇప్పటి వరకు లేదు కూడా. సో ఇది చూసి కట్ చేయించాము. ఫస్ట్ మన పని అయిపోయాక అంత త్వరగా మనం బయటకు రాముగా. సో ఉన్న దుకాణంలో బట్టలన్నీ కూడా చూసేసి వద్దాం రండి, మెటీరియల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇప్పుడు లావెండర్ చాలా ఫేమస్ కదా. సో బయటకి ఇదైతే ఎగ్జాక్ట్ లావెండర్ అంటే షేడ్ భలే ఉంది. సో దీనికి మ్యాచింగ్ ఇది తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇదే డిజైన్లో మనకి వేరే వేరే కలర్స్లో అవైలబుల్ ఉంది. బట్ నేను హైదరాబాద్లో షాపింగ్ అయితే కొత్త. సో వీడియో చూసే వాళ్ళు చెప్పండి, నార్సింగ్కి ఎందుకు ఇంత ఎగబడిపోతారో జనాలు. ఎప్పుడు వెళ్ళినా రష్గానే ఉంటుంది. సో బయట హోల్సేల్ మార్కెట్స్లో తక్కువ ఉంటుందా, లేదంటే నార్సింగ్లో వెరైటీ ఎక్కువ, కాస్ట్ ఎక్కువైనా సరే కొనేస్తారా అన్నది నాకు ఇంకా క్లారిటీ రాలేదు. సో నాకు చెప్పండి, కొత్తగా చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన వీడియో చూసి. ఇంకా లేట్ ఎందుకు, కమ్ ఎక్స్ప్లోర్ నార్సింగ్ స్టోర్. ఇక్కడ ఎవరో తీస్తుంటే చూసాము, అక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉండే. అండ్ మన లేడీస్కి ఉన్న లక్షణం ఏంటంటే మనం తీసుకోవాల్సిన దానికంటే కూడా పక్కన వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఏది బాగుంది, అయ్యో మనకు అది బాగుంటుందేమో అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువతో చూస్తూ ఉంటాం కదా. సో మీలో ఎంతమంది అగ్రీ చేస్తారు చెప్పండి దీనికి. కలెక్షన్ అయితే జిగేల్ మనిపించింది, చాలా బాగున్నాయి వర్క్ అదంతా కూడా. నేను ఇంతకుముందు ఒకసారి కూడా నార్సింగ్కి వెళ్ళాను, అది మ్యారేజ్ సీజన్లో. సో అప్పుడైతే అసలు మామూలుగా లేదు, రష్ చాలా బిజీగా ఉండే స్టోర్ మొత్తం. ఇప్పుడు మనకి టర్న్ రావాలంటే మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తేనే కానీ మనకి ఎవరు చూపించే అంత ఖాళీగా కూడా ఉండలేరు అనమాట అక్కడ. సో అంత బిజీగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆగస్ట్ వరకు ఏ ముహూర్తాలు లేవు కాబట్టి అంత రష్ లేనట్టుంది. సో కొంచెం లక్కీ అనుకోవచ్చు. మనకి వీడియో తీయడం అయితే పాసిబుల్ అయింది ఇప్పుడు వెళ్ళడం వల్ల. రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఒక సేమ్ సైజ్లో ఉన్నాయి. మోస్ట్లీ ఫ్రీ సైజ్ ఉన్నాయి. అవి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అయితే అడ్జస్ట్ చేసినా కూడా అంత బాగా సెట్ అవ్వవు, కానీ ఎందుకు పెట్టారు మొత్తం ఫ్రీ సైజు. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా అందరు వాటిలో తీసేసుకుని మెటీరియల్ ఎవరు కొనరని బాగా స్ట్రాటజీ ప్లే చేసినట్టున్నారు మనోళ్ళు. సో ఎక్కువ రెడీమేడ్లో అయితే బాగాలేదు ఏమి కూడా. ఇప్పుడు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో రౌండ్ వేయడం అయిపోయింది కదా, మరి పైన కూడా వెళ్ళి కాలు నొప్పులు వచ్చే వరకు తిరిగేద్దాం పదండి. సో ఇదంతా కూడా శారీ సెక్షన్, ఫస్ట్ ఫ్లోర్ అంతా. సో సిల్క్ శారీస్ అన్నీ ఓల్డ్ మోడల్, బట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా తక్కువ రేట్లలో వస్తుంటే. సో అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ మనకి సైడ్లో అయితే కొంచెం కాటన్ శారీస్ ఉన్నాయి. సమ్మర్ కదా, లేడీస్ అందరూ ఎక్కువ కాటన్ వాడతారు కాబట్టి కాటన్ శారీస్ అయితే స్టాక్ ఉంది, బాగుంది కూడా. అండ్ మనకి ఇప్పుడు ఈ జార్జెట్ మెటీరియల్ శారీస్తో లాంగ్ ఫ్రాక్స్ అవి కుడుతున్నారు కదా. సో వాటి కోసం యూజ్ చేసుకునేటట్టు అయితే కూడా తక్కువ రేట్లో మనకి శారీస్ అయితే వస్తాయి అండ్ బాగున్నాయి. ఓకే. ఇంకా మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉన్నాయి కదా స్పేస్ సిల్క్ శారీస్, టిష్యూ శారీస్ అనేసి ప్లెయిన్. సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. పెళ్లి కూతుర్లకి యూజ్ అయ్యే ఫ్యాన్సీ శారీస్, ఇంకా కొంచెం కాస్ట్లీ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి అండ్ కలెక్షన్ బాగుంది. మా ఈ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా ఎవరైనా చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. సో ఇంకా మన షాపింగ్ అయితే అయిపోయింది, తిరగడం కూడా అయిపోయింది. సో రండి మరి ఇంకా బిల్ వేయించుకొని వెళ్ళిపోవడమే లేట్. వాళ్ళు మనల్ని తరిమేసే ముందు కంటే మనం వెళ్ళిపోవడం బెస్ట్ కదా. సో రండి కామ్గా బిల్ వేయించుకొని బయటకు వెళ్ళిపోదాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. See you all in our next videos. Bye bye.